మీరు ఎప్పటి నుంచో స్టూడియో టూర్ అడుగుతున్నారు. ఇది స్టూడియో అన్నానికన్నా నేను ఉండే రూమ్ దాన్నే ఒక స్టూడియో లాగా చేయండి. ఫస్ట్ ఇదే ఎంట్రన్స్. ఫస్ట్ హాల్ చూపిస్తాను మీకు, హాల్లో ఏమేమి ఉంటాయని చెప్పి. ఇది బయట నుంచి ఎంటర్ అయిన తర్వాత హాలు చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వడం హాలే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 సిస్టమ్ సెటప్ చేసుకున్నాం, 2 చైర్లు ఉంటాయి, మొత్తం 3 చైర్లు ఉంటాయి. అంతకు మించి ఈ హాల్లో ఏం ఉండవు. కానీ మేము నిలబడడానికి కూర్చోడానికి కూడా స్పేస్ ఉండదు. మేము తినేటప్పుడు ఏం చేస్తామంటే ఈ చైర్లన్నీ పక్కకు తీసేసి ఇక్కడ కూర్చొని తింటాం. ఇంకా వర్క్ చేయడానికి పెట్టుకున్న పీసీలు, ఫస్ట్ పీసీ ఇది మీరు వీడియో చూసుంటారు ఆల్రెడీ. దీన్ని బిల్డ్ చేసినప్పుడు ఏం స్పెసిఫికేషన్స్ వాడాను అన్నీ పెట్టాను. దీని కాస్ట్ అరౌండ్ నాకు అప్పుడు 3 lakhs పడింది. ఈ టోటల్ సెటప్ మొత్తం 3 lakhs పడింది. మీరు ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే 4 అయిపోద్ది. ఎందుకంటే ర్యామ్ కాస్ట్లు పెరిగాయి, స్టోరేజ్ కాస్ట్లు పెరిగాయి, ప్రతి ఒక్క కాస్ట్లు పెరిగిపోయింది, గ్రాఫిక్ కార్డ్ అన్నీ పెరిగిపోయినాయి. మీరు ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా 4 lakhs పడిపోద్ది. నేను అప్పుడు కొని చాలా మంచి పని చేశాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఇప్పుడున్న ప్రైజెస్ అన్ని చెక్ చేస్తే మళ్ళీ వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇంకా ఈ కంట్రోలర్ గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల ఆ వీడియోలో. ఇది నేను విడిగా కొనుక్కున్నా. ఇంకా పీసీ బిల్డ్ చేశా కదా, జస్ట్ ఎడిటింగే కదా, అప్పుడప్పుడు గేమ్స్ ఆడడానికి కూడా. దీంట్లో నేను ప్రస్తుతానికి లాస్ట్ ఆఫ్ అస్ 2 ఆడుతున్నాను. సో దానికోసం ఈ కంట్రోలర్ కొనుక్కున్నా. చాలా బాగుంటుంది గేమ్. నేను ఎక్కువ పబ్జీ ఇలాంటివి ఆడను, మొబైల్ గేమ్స్ ఆడడం చాలా రోజులు మానేసి ఇప్పుడు అంతా స్టోరీ మోడ్ గేమ్స్ ఆడుతూ ఉంటాను. అర్ధరాత్రులు కూర్చొని లేట్ నైట్స్ బాగా ఒక పక్కన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఒక పక్క ఇది ఆడుకుంటూ ఉంటాను. 2 టైం పాస్ అవుతూ ఉంటాయి నాకు. సో అది ఈ కంట్రోలర్ గురించి. ఇంకా దీని గురించి మొత్తం మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ చెప్పాను. కావాలంటే ఇక్కడ నేను కార్డ్స్లో ఇస్తాను మీకోసం, ఒకసారి వీడియో చెక్ చేయండి. డ్రీమ్ పీసీ అని ఉంటుంది మన ఛానల్లో. ఇది టోటల్ పీసీ గురించి. ఇంకా మేము ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎడిట్ చేస్తాం, మీకు చాలా డౌట్స్ వస్తాయి. మా ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది, మీరే చాలాసార్లు కామెంట్ చేశారు కూడా. మేము యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి ప్రీమియర్ ప్రో. ఇది వచ్చేటప్పటికి ప్రీమియర్ ప్రో. ఇది నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన మోటో వీడియో. మ్యాక్సిమం కట్స్ అన్ని ప్రీమియర్ ప్రోలో చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రాఫిక్స్, యానిమేషన్స్ వాటన్నిటికీ యూజ్ చేసేది వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇదంతా ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కాంపోజిషన్స్ అన్ని దీంట్లో యూజ్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. ఇంకా తమ్నైల్స్ కిట్ అన్నిటికీ ఫోటోషాప్ యూజ్ చేస్తాం. బయట ఎక్కడ ఎడిటింగ్ చేపాం, తమ్నైల్స్ కానీ ఏవి అన్ని ఇన్ హౌస్ ఇక్కడే జరుగుతాయి. నీకు ఆల్రెడీ నేను ఎడిటర్ని పరిచయం చేశా, ఎవరు ఎడిట్ చేస్తారని. నేను మళ్ళీ లాస్ట్లో మీకు చూపిస్తాను, ఆ టీంని కూడా పరిచయం చేస్తాను. ప్రస్తుతానికి ఇది పీసీ గురించి. ఇంకా ఈ రూమ్లోనే ఇంకోటి కూడా ఉంది. ఇటు కానీ తిరిగితే ఇక్కడ ఇంకోటి వస్తుంది. ఇది మ్యాక్ మినీ. ఫస్ట్ కొనింది ఇదే నేను. ఇది కొని ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. నేను 1 year పైన అవుతుంది. 1 year రివ్యూ పెట్టాను. ఈ చిన్నది దీంట్లో స్టార్టింగ్ అంతా దీంట్లోనే ఎడిట్ చేసేవాళ్ళం. ఇప్పటికీ ఎడిటింగ్కి ఏ ప్రాబ్లం లేదు దీంట్లో కూడా, కానీ దాని అంత పవర్ఫుల్ కాదు. కొన్ని వీడియోస్ దీంట్లోనే ఎడిట్ చేస్తాం ఇప్పటికి కూడా. దీంట్లో కూడా సేమ్ సాఫ్ట్వేర్స్, ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ అవే యూజ్ చేస్తాం అన్ని. దీని గురించి 1 year రివ్యూ క్లియర్గా పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూడండి. దాన్ని కూడా ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను నేను. ఇంకా ఈ మ్యాక్ మినీ కోసం యూజ్ చేసేది లెనోవో మానిటర్. ఇది 2K మానిటర్. దీని గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను క్లియర్గా. ఇది నేను నా పీసీ కోసం కొన్నా, కానీ దీనికి బాగా సెట్ అయింది. ఈ కలర్కి, ఈ లెనోవో కలర్కి, ఈ కీబోర్డు, ఇవన్నిటికీ బాగా సెట్ అయింది కలరు. నేను అందుకే ఇది ఇక్కడ పెట్టేశాను. ఇంకా మీరు యాక్సెసరీస్ అవన్నిటి గురించి భయపడద్దు, నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో పెడతాను. ఈ కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, మానిటర్స్ నాకు ఏవైతే దొరుకుతాయో ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లోనే పెడతాను, కింద డిస్క్రిప్షన్లోనే పెడతాను. దాన్ని బట్టి మీరు కొనుక్కోండి కావాలనుకుంటే. నెక్స్ట్ ఈ రూమ్ని మొత్తం కాపాడడానికి ఒక చిన్న సీసీ కెమెరా ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి సీసీ కెమెరా, మీకు బల్బులా కనపడుతుంది కానీ అది బల్బు సీసీ కెమెరా. ఓకేనా? ఈ రూమ్ని మొత్తం మానిటర్ చేయడానికి ఇన్ని ఉన్నాయి కదా, సో ఈ రూమ్ని మొత్తం మానిటర్ చేయడానికి. దాని ప్రైస్ వచ్చేటప్పటికి 1200 ఏమో నేను కొన్నప్పుడు. అది జస్ట్ మీరు అక్కడ ఫిక్స్ చేస్తే చాలు, బల్బ్ ఉంటుంది కదా, బల్బ్ హోల్డర్కి ఫిక్స్ చేస్తే చాలు, ఇంకా నీట్గా వర్క్ అవుతుంది. ఇది టోటల్గా ఆ పీసీ గురించి, ఈ మ్యాక్ మినీ గురించి. ఈ సెటప్ కూడా మనకు 1 lakh వరకు అయింది. ఈ మ్యాక్ మినీ, కీబోర్డు, మానిటరు, ఇంకా ఇవన్నీ ఈ యూపీఎస్, ఇవన్నీ 1 lakh దాకా అయింది. ఈ టేబుల్స్, ఆ 2 టేబుల్స్ నేను ఆఫ్లైన్ మార్కెట్లో కొనుక్కున్నాను, ఆన్లైన్లో కొనలేదు. ఆఫ్లైన్లో ఇక్కడ నాంపల్లి దగ్గర మామూలుగా పెట్టుంటారు, అక్కడికి వెళ్ళి కొనుక్కున్నా. ఇంకా ఈ చైర్స్ అన్ని నేను ఆన్లైన్లో కొన్నాను. ఇవి 2500 3000 పడ్డాయి. అండ్ టోటల్గా ఇది మా హాలు, లివింగ్ రూము, ఎడిటింగ్ రూము అన్నీ ఇవే. ఓకే, ఇక్కడ ఇంకేం ఉండవు. ఇంకా కొంచెం ఇటు వస్తే ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇది ప్రస్తుతానికి నా బెడ్రూమ్గా మార్చేసుకున్నా, ఇక్కడ నేను పడుకుంటాను. ఓకేనా, ఇది నా బెడ్రూమ్. జస్ట్ ఒక బెడ్ పడుతుంది, అంతకు మించి ఏముండదు. అంటే ఈ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నా ప్రస్తుతానికి, ఇంకెవరు ఉండరు. మార్నింగ్ వచ్చి వీళ్ళు వర్క్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మిగతా అంతా నేనే ఉంటాను. ప్రస్తుతానికి ఇది బెడ్రూము, ఇంతకు మించి ఏముండదు. మెయిన్ బెడ్రూమ్ అని ఇంకోటి ఉండింది, వీడు మొత్తం 2 BHK అని చెప్పి అమ్మాడు, కానీ ఇది 2 BHK కాదు, సింగిల్ బెడ్రూమే. ఇది దేవుడి రూమ్ లాంటిది, దీని వాడు బెడ్రూమ్ అని చెప్పి అమ్మేసాడు. నెక్స్ట్ మనం ఇలా వస్తే కొంచెం ఇటు వచ్చామనుకోండి, ఇక్కడ ఒక చిన్న వంట రూమ్ ఉంటుంది.
దీంట్లో నేను తప్ప ఎవరు పట్టరు, అంత సన్నగా ఉంటుంది. చాలా చిన్న రూము, జస్ట్ ఒకరిని భర్తం, చాలా వరస్ట్గా ఉంటుంది కూడా మీరు చూడడానికి. ఇంకొకరు వచ్చి నిలబడుకొని ఏమైనా చేయడానికి కూడా ఉండదు, జస్ట్ నేను ఒకటే పడతాను, లేకపోతే ఇంకెవడైనా పడతాడు అంతే. ఇంకా అటు వెళ్దాం మళ్ళీ. ఇంకా ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది, ఇది ఇంకా వరస్ట్. దీంట్లో నేనే పట్టట్లేదు, నాకన్నా లావుగా ఎవడన్నా ఉండరు అనుకోండి, ఎవడు పడ్డంగా. ఇది చూసారా, డోర్ చూసారా, ఇంతే సైజ్ ఉంటుంది. దీన్ని బాత్రూమ్ అని చెప్పి అమ్మేసాడు. అసలు ఏమన్నా నాకు తెలియట్లేదు. మళ్ళీ అన్నీ ఇరుకురుగ్గానే ఉంటాయి. మీకు లాస్ట్లో ఈ రూమ్ రెంట్ ఎంతో కూడా చెప్తాను, అప్పుడు మీరే చెప్పండి ఎక్కువ తక్కువ అని. అన్నీ కకృతిగా కట్టాడు, చాలా చిన్నగా కట్టాడు. ఇది మొట్టలో హాల్ అయిపోయింది, నా చిన్న బెడ్రూమ్ అయిపోయింది, వన్ రూమ్ అయిపోయింది, ఇంకా బాత్రూమ్ కూడా అయిపోయింది. ఇది ఓపెన్ చేసి చూపించాలనుకోవట్లేదు నేను, వద్దు. నెక్స్ట్ ఇంకా మెయిన్ బెడ్రూము, దీన్నే నేను స్టూడియో లాగా మార్చుకున్నాను. నేను వీడియోస్ రికార్డ్ చేసేది, దాంట్లో ఏమేమి యూజ్ చేస్తాం అన్నీ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఎంటర్ అవ్వడం, ఫస్ట్ నేను మీకు వీడియోస్ ఎలా చేస్తాం అనేది చెప్తాను. అసలు ఏమేమి యూజ్ చేస్తాం, ఎలా వీడియోస్ చేస్తాం అనేది కొంతమందికి మీకు యూజ్ అవుద్ది, ఎవరైనా చేయాలనుకునే వాళ్ళకి. ఫస్ట్ ఇది మెయిన్ ట్రైపాడ్, ఇక్కడ కెమెరా పెడతాను నేను, ఆ కెమెరా ఎక్విప్మెంట్స్ అవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఇది మెయిన్ ట్రైపాడు, ఇది డిజిటెక్ ట్రైపాడు. ఇప్పుడు నేను చెప్పే ఎక్విప్మెంట్స్ ఏవైనా అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోండి, ఓకేనా. ఇది డిజిటెక్ది, ఒక 5,000 పడింది అనుకుంటా అప్పుడు. నెక్స్ట్ లైట్స్, ఇవి మెయిన్ లైట్స్, మెయిన్ సోర్స్ లైట్స్. ఇవి గోడాక్స్ SL60 అని ఉంటుంది, ఓకేనా. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది గోడాక్స్ SL60 అని. ఇవి మెయిన్ లైట్స్. ఇవి ఏం చేస్తామంటే 45 degreesలో పెడతాం. నేను అటు వెళ్తాను, మీకు అక్కడి నుంచి అక్కడ కూర్చొని చేస్తాను మామూలుగా, నేను అటు వెళ్ళి చూపిస్తాను మీకు. నేను ఒక్క నిమిషం, ఇక్కడ వెళ్ళడానికి కూడా మీకు చాలా కష్టాలు పడాలి, ఏమి పడితే అవి తగలుతూ ఉంటాయి, ఓకే. ఇది ఇక్కడ నేను కూర్చునేది, ఇందాక కెమెరా అక్కడ పెడతా అని చెప్పి కదా, అక్కడి నుంచి కెమెరా ఇటు వస్తుంది. 2 లైట్స్, ఓకేనా, 45 degreesలో పెట్టుకుంటాము. ఇది గ్రే క్లాత్, మీకు డిఫరెంట్ కలర్స్ కనపడతాయి, మా ప్రతి వీడియోలో డిఫరెంట్గా కలర్స్ కనపడతాయి. దానికి రీజన్ ఈ గ్రే క్లాత్. ఇది సింపుల్ గ్రే క్లాత్, దీనికి ఒక లైట్ వేస్తాం, అటుపక్క ఒక లైట్, ఇటుపక్క ఒక లైట్, RGB లైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆరెంజ్ లైట్ వేసాం కదా, ఇక్కడ ఇంకో లైట్ వేస్తాం, మీకు అక్కడ వెనక డిఫరెంట్ కలర్స్ అప్పుడు కనపడతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసారా 2 డిఫరెంట్ కలర్స్. అలాగా కలర్ మార్చే కొద్దిగా డిఫరెంట్గా ఒక RGB లైట్స్ ఇవి మీకు ఎక్కడైనా ఉంటాయి, మామూలుగా కొనుక్కోవచ్చు మీరు ఆన్లైన్లో, లేదా ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి, మీరు ఎక్కడైనా కొనుక్కోండి. నేను డిస్క్రిప్షన్లో కావాలంటే ఇస్తాను, నేను ఆల్రెడీ చెప్పినట్టు. ఇప్పుడు బ్లూ లైట్ వేసాను, బ్లూ, ఆరెంజ్, అలాగే ఇంకా డిఫరెంట్ కలర్స్, అన్ని కలర్స్ మారుతూ ఉంటాయి, పింక్, ఇలాగ ఏవి పడితే అవి మారుతూ ఉంటాయి. సో 2 డిఫరెంట్ కలర్స్ ఈ బ్యాక్గ్రౌండ్ మీద వేస్తాను, అక్కడి నుంచి వీడియో చేసినప్పుడు బాగుంటుంది. ఇంకా ఆపేస్తాను, ఇది కొంచెం దరిద్రంగా ఉంటుంది. ఇంకా మేము వీడియోస్ అన్ని క్రియేట్ చేసేది వచ్చినప్పటికీ ఈ కెమెరాలు, ఇది సోనీ ZV-E10, నేను కొనింది 50,000, ఓన్లీ బాడీ కొన్నా. నేను సజెస్ట్ చేసేది కూడా ఎవరు కొన్నా ఓన్లీ బాడీ కొనండి, విడిగా లెన్స్ తీసుకోండి. దీంతో వచ్చే లెన్స్ బాగోదు, వాడు ఇచ్చే లెన్స్ వాడు కిట్ లెన్స్ ఇస్తాడు, అది బాగోదు, విడిగా లెన్స్ తీసుకోండి. ఇది నేను యూజ్ చేసే లెన్స్ వచ్చేటప్పటికి టామరాన్ 1770 నుంచి 70 mm వరకు జూమ్ లెన్స్ ఇది. సో జూమ్ చేసుకోవచ్చు, ఇలాగే పెట్టి అక్కడ పెట్టి ఇంత ట్రైపాడ్ చూపించే కదా, దాని మీద పెట్టి మెయిన్ వీడియో తీస్తాం. ప్రస్తుతానికి నేను వీడియో మాత్రం మొబైల్లో చేస్తాను, మీకు కొంచెం లైటింగ్స్, నా ఫేస్ కలర్ ఇవన్నీ డిఫరెంట్గా వస్తే ఏం అనుకోవద్దు, సారీ. ఎందుకంటే వేరే కెమెరా లేదు నీట్గా తీయడానికి, ఇది మీకు చూపించాలని చెప్పి నేను మొబైల్లో చేస్తాను మొత్తం. ఇది మెయిన్ కెమెరా. నెక్స్ట్ ఇంకో లెన్స్ కూడా యూజ్ చేస్తాం మేము, అదే సోనీ నుంచి 90 mm లెన్స్. ఇది మ్యాక్రో లెన్స్, ఇది పేరుకే మ్యాక్రో లెన్స్, కానీ బయట మేము మ్యాక్సిమం బీరోల్స్ అన్ని దీంతోనే తీస్తాం. మీకు మొబైల్ బీరోల్స్ అన్ని ఈ లెన్సే యూజ్ చేస్తాం. ఇండోర్లో తీయడానికి అంత స్పేస్ ఉండదు, ఎందుకంటే 90 mm ఇది చాలా ఉండాలి, దూరంగా పెట్టి తీయాలి 90 mm అంటే. సో అందువల్ల దీంతో తీయడానికి కుదరదు, ఓన్లీ అవుట్డోర్కే యూజ్ చేస్తాను ఇది. నెక్స్ట్ గింబల్, ఇది నేను ఆఫ్లైన్లో కొనుక్కున్నా, దీన్ని స్కార్క్ 2 అంటారు ఆ బ్రాండ్. ఇది నాకు 25,000 దాకా పడింది. ఈ 25,000 ఇంకొంచెం ఎక్కువ పెడితే DJI నుంచి కూడా 4 mini అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంది, మేము ప్రజెంట్ నేర్చుకుంటూ చేస్తా ఉన్నాం, ఇంప్రూవ్ చేస్తా ఉన్నాం. చేతితో తీస్తే క్వాలిటీ అంతగా రావట్లేదు, షేకింగ్ వస్తుంది. సో అందువల్లనే గింబల్ కొనుక్కున్నా, మీకు కొంచెం బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి. ఆ షేకింగ్ అనేది ఉంటే బాగోదు వీడియోలో, నేను ఎప్పుడు క్వాలిటీ మీద చాలా పెడతాను. సో అందువల్ల ఈ కష్టాలన్నీ ఇంత పెట్టుకుంటున్నాం. ఇంకా ఈ కెమెరా ఎక్విప్మెంట్ అయిపోయింది కదా, ఇవే మేము కెమెరా కోసం యూజ్ చేసేది. తర్వాత నేను యూజ్ చేసే మైక్, ఇది హాలీల్యాండ్ లార్క్ M2 అని ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది మైక్. చూడండి, ఒక 1 రూపీ కాయిన్ లాగా ఉంటుంది, ఇంతే మైక్ ఉండేది. సో ఇదే ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని చేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక 2 వస్తాయి. సో ఇది కొనుక్కోండి, చాలా బాగుంటుంది. నేను అందరికి ఇదే సజెస్ట్ చేస్తాను, 12,000 దాకా ఉంటుంది అనుకుంటా, ఇది కొనుక్కుంటే మంచిది. నెక్స్ట్ పవర్ బ్యాంక్, ఇప్పుడు వీటన్నిటికీ ఛార్జింగ్ బయట వెళ్ళినప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఈ పవర్ బ్యాంక్ 20,000 mAh బ్యాటరీ, మీరు ఏదన్నా కొనుక్కోండి. నెక్స్ట్ ఇంకా బుక్స్,
ప్రస్తుతానికి ఒక 2 బుక్స్ అయిపోయాయి. ఇవన్నీ నేను స్క్రిప్ట్ రాసినట్టు ఫుల్ అయిపోయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, సగం అయిపోయింది. ఇంకా డైరీ ఇది 2026 కోసం కొనుక్కున్నా, ఫ్రెష్ ఉంది, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. దీంట్లో ఏంటంటే ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు మనం ప్లాన్ చేసుకొని రాసుకోవడానికి ఒక ప్లానర్ లాగా. ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా, ఒకటి కొనుక్కోండి, కొంచెం ప్లాన్డ్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నా ల్యాప్టాప్ ఇది M1 MacBook Pro. నేను కొనిది 3 years దాకా అయిపోతుంది. ఇప్పుడు M5 కూడా వచ్చేసింది. అప్పుడు చాలా మంచి ల్యాప్టాప్, ఇప్పటికీ మంచి ల్యాప్టాపే. పర్ఫార్మెన్స్లో ఎక్కడ తీసిపోదు, ఛార్జింగ్లో అటు ఇటుగా అవుతుంది. ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, మ్యాక్బుక్ కొనుక్కోండి. ఎడిటర్స్ ఎవరైనా ఉంటే మీ సగం ప్రాబ్లం అయిపోద్ది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఎవడ రేటు పెట్టింది, ఇది వచ్చేటప్పటికి నా ఆఫీస్ ల్యాప్టాప్. ఇది ఇక్కడ పెట్టారు. ఇది కానీ పెడితే వాళ్ళు చూస్తే కొడతారు. సో ఇది ఆఫీస్కి సంబంధించింది, నా సాఫ్ట్వేర్కి సంబంధించింది. యూట్యూబ్కి దీనికి సంబంధం లేదు. ఇంతే టోటల్గా మేము యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఇవే. క్రియేట్ చేయడానికి ఎలా క్రియేట్ చేస్తామో కూడా చెప్పాను. ఇంకా ఇంత పెద్ద బెడ్రూమ్కి 4 షెల్ఫ్లు ఇచ్చాడు. ఇక్కడ నేను బట్టలు, నా ప్రోడక్ట్స్, బాక్స్లు అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఇటు వస్తే ఇక్కడ కూడా ఒకటి చూపించాలి మీకు. ఇదేంటంటే అకోస్టిక్ ఫార్మ్స్. స్టార్టింగ్లో వీడియో చేసేటప్పుడు చాలా ఎక్కువ వచ్చేది, అప్పుడు కొన్న ఇవి అకోస్టిక్ ఫార్మ్స్. ఇవి ఆల్మోస్ట్ 3000-4000 పెట్టేవి. అది తెలిసి వేస్ట్. అన్ని ప్రోడక్ట్స్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కువ తగ్గిపోయింది. స్టార్టింగ్లో అంటే ఏం లేదు కాబట్టి ఎక్కువ వచ్చింది, అన్నీ పెట్టిన తర్వాత ఎక్కువ తగ్గిపోయింది. ఇంకా ఇవన్నీ చూసి ఏదో యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో ఇవన్నీ కొనేసి అనుకుంటారేమో. యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో మనం ఏం చేయలేం. నాకు యూట్యూబ్ నుంచి ఇప్పటికీ 2 సార్లు పేమెంట్ వచ్చింది. లాస్ట్ నవంబర్లో ఫస్ట్ పేమెంట్ నేను తీసుకున్నా. అది కూడా ఏదో చేయాలని బయట ఇవ్వాలనుకుంటున్నా. ఆ వీడియో వస్తుంది, ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా, కానీ కుదరలా. ఇంటికి వెళ్ళానా చెయ్యాలి, ఆ వీడియో వస్తుంది ఫస్ట్ పేమెంట్తో ఏం చేశాను అని. ఆ మనీ అట్టే ఎత్తిపెట్టున్నా తీసి మరి. ఇంకా ఇంకోసారి డిసెంబర్లో వచ్చింది లాస్ట్ మంత్, ఇప్పుడు జనవరిలో ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. అసలు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుందో కూడా మీకు చూపిస్తా. మీరు యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో ఏమైనా చేద్దాం అనుకుంటే జరగదు. నా ల్యాప్టాప్లో మీకు క్లియర్గా చూపిస్తా ఈ మంత్ మనకి ఎంత వస్తుందో కూడా. ఒక్క నిమిషం. ఇది నా యూట్యూబ్ అనలిటిక్స్. లాస్ట్ 28 డేస్లో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. $115 అంతే. $115 అంటే 10,000 కూడా రాదు ఈసారి. సో అంతే వచ్చేది యూట్యూబ్ నుంచి. సో యూట్యూబ్ నుంచి వచ్చిందంతా మనం ఏం కొనలేం. నేను ఇవన్నీ కొనింది నేను నా సాఫ్ట్వేర్లో నుంచి నా సేవింగ్స్ అన్నీ ఎత్తి పెట్టుకొని ఇవన్నీ కొనుక్కున్నాను. మీరు చూసే పీసీ కానీ, మ్యాక్ మినీ కానీ, ఇక్కడ లైట్స్, ప్రతి ఒక్కటి నేను కొనుక్కుంది అలానే కొనుక్కున్నాను. ఏదో ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు ప్రమోషన్లు, వాటి నుంచి వచ్చే కొంచెం మనీ అలా కొనుక్కున్నాను, అంతేగాని యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో ఏం చేయలేం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అది పనిగా స్ట్రెస్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఇంత సంపాదించేమో అనుకుంటారేమో అని చెప్తున్నాను. మనం ఏం చేయలేం. ఏదైనా కొంచెం మనీ ఎత్తి పెట్టుకొని దీంట్లోకి వచ్చి మీరు ఏమైనా చేయొచ్చు, కానీ డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి ఎక్కువ అయితే సంపాదించలేం. నేను ఇదంతా ప్యాషన్తో చేస్తాను. నేను సింపుల్గా చెప్పాలంటే, ఎందుకు నా మనీ అంతా అంటే నేను సాఫ్ట్వేర్లో సంపాదించిన మనీ అంత ఎందుకు తీసి పెడుతున్నాను అంటే నాకున్న ప్యాషన్ అలాంటిది. ఏదో చెయ్యాలి, మొబైల్స్ మీద ఇంట్రెస్ట్, సో మంచిగా చేయాలి, మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలనే చేస్తున్నాను. అసలు మనీ అనే థాటే లేదు నాకు. ఇప్పుడు నేను ఇచ్చే శాలరీస్ కూడా నేను జాబ్ చేసి సంపాదించి దాంట్లో నుంచే తీసి వీళ్ళకి ఇస్తున్నాను. సో అంత కష్టపడితే జరుగుతుంది. ఇది ఊరికే అయితే రాలేదు, ఊరికే జరిగిపోలేదు. అంతా ఎత్తి పెట్టుకొని కూడబెట్టుకొని ఒక్కొక్కటి కొనుక్కుంటూ వచ్చాయి. అండ్ మీలో కొంతమంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ లేట్గా వస్తాయి అన్నారు. మీరు అర్థం చేసుకోవాలి, మనం ఇచ్చే క్వాలిటీ చాలా బెస్ట్ దానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ అనేవి ఎప్పుడు హైలోనే పెడుతున్నాను నేను. సో నార్త్ వాళ్ళతో ఎప్పుడు మనం కాంపీట్ అవ్వాలి అని చెప్పి. రీజనల్ లాంగ్వేజ్ కూడా ఏం తక్కువ కాదు నార్త్ వాళ్ళతో అని. సో దాని తగ్గట్టే కష్టపడుతున్నాం, దాని తగ్గట్టే మీ క్వాలిటీ చూడొచ్చు మన వీడియోస్లో. ఈ అన్ని ఎక్విప్మెంట్స్ కొనడం కానీ చేయడం కానీ అదే. అండ్ ఆల్సో వర్క్ ప్రెషర్ కూడా అలానే ఉంటుంది నాకు. నా టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది నా సాఫ్ట్వేర్ వర్క్. నేను US కంపెనీకి వర్క్ చేస్తాను. సో ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు ఉంటుంది. దాని తర్వాత అంత ఈజీగా నిద్ర కూడా పట్టదు నాకు. మార్నింగ్ 5 అయిపోద్ది నేను పొంగేటప్పటికి. మళ్ళీ 11కి అలా లేచి మా ఎడిటర్స్ వస్తారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నేను 11కి అలా లేచి అప్పుడు కూర్చొని వీడియో ఎడిటింగ్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, దానికి సంబంధించి విజువల్స్ అన్నీ తీసుకోవడం అప్పుడు చేస్తాం. మార్నింగ్ మళ్ళీ సాఫ్ట్వేర్ అదే అయిపోతుంది రోజంతా. అసలు బయటికి వెళ్ళట్లేదు. నేను ఇంటికి వెళ్ళి కూడా 6 months అయిపోతుంది. మా అమ్మ చంపేస్తుంది, ఈ సంక్రాంతికి వెళ్ళాలి. 6 months పైన అయిపోతుంది. అసలు ఫ్రెండ్స్ని కలవట్లా. నేను ఫ్రెండ్స్ని మీట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. బయటికి వెళ్ళట్లా. అన్ని ఎంజాయ్మెంట్స్ ఏం లే, పని అదే ఉంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి చాలా గంటలు కష్టపడుతున్నాం. సో అంత కష్టపడుతుంటే వీడియోస్ వస్తున్నాయి, కానీ ద బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. 2026లో మీకు చాలా మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి నా సైడ్ నుంచి నేను కష్టపడతాను. అండ్ క్లారిటీ అండ్ క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గించాలని నేను ఎప్పుడు అనుకోను. మన స్టాండర్డ్స్ ఎప్పుడు హైగానే ఉంటాయి మన ఛానల్వి. మీరు ఖచ్చితంగా చూస్తారు ఎప్పటికైనా. ఇంక ఈ కష్టాలని పక్కన పెట్టేద్దాం. మా టీంని పరిచయం చేస్తాను మీకు. రారా స్పైడీ. వీడొచ్చి 8 months దాకా అయిపోతుంది. 10K సెలబ్రేషన్లో కూడా చూపించాను.
సో చాలా బాగా ఎడిట్ చేస్తాడు. వీడే మెయిన్ పీసీ ఇప్పుడు యూజ్ చేసేది. ఎడిటింగ్ అన్నీ బాగా చేస్తాడు వీడి. ప్రస్తుతానికి వీటి గురించి మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్స్ చెప్తాను. మా వాడి పేరు స్పైడీ. ఒక 8 months నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నాడు. అదే క్వాలిటీ వీడు కూడా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు, ఎలా క్వాలిటీగా చేయాలి. సో వీడికి అయ్యే హై స్టాండర్డ్స్ ఉన్నాయి. నేను ఎలా అనుకుంటానో వీడు అలానే ఆలోచిస్తాడు. ఇంకోడు కొత్తగా వచ్చాడు, వీడు వచ్చి 1 month అవుతుందంటే వీడి పేరు వచ్చేటప్పటికి హరీష్. మా వాడు వచ్చి జస్ట్ 1 month అవుతుంది. ఈ 1 monthలో ఈ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఎలా అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికోసం సొల్యూషన్ ఎలా ఎతకాలి అని. వీడు సింపుల్గా ఎడిట్ చేయడు, ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాడు ఎడిటింగ్లో. దాన్ని మళ్ళీ సొల్యూషన్ ఎత్తుక్కుంటూ ఉంటాడు, ఎలా సాల్వ్ చేయాలి. ఈడే క్రియేట్ చేస్తాడు, ఈడే సొల్యూషన్ ఎతకుతాడు. ఎడిట్ అయితే బాగా చేస్తాడు, అందులో నో డౌట్. ఇంకా చాలా నేర్చుకోవాలి, ఎడిట్ బాగా చేస్తాడు. సో ప్రస్తుతానికి ఉన్న మొత్తం ముగ్గురం మేము, ప్రస్తుతానికి ఉన్న టీం అయితే ఇది. అండ్ ఇంకోటి చెప్పాలి, ఈరోజు వీడియో మేము రికార్డ్ చేసేది 29th December. సో ఈ రోజుకి మనకున్న సబ్స్క్రైబర్స్ 14,884 ఉన్నారు. 14,884 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేది 1st January అప్లోడ్ చేస్తా. సో ఆ రోజుకి మనం 15,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటాం అనుకుంటాను నేను. చూద్దాం కంప్లీట్ అయ్యారో లేదో. కంప్లీట్ చేసుకుంటే కామెంట్స్ మీరే చేయండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ 15,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే అయ్యారో, ఒకవేళ అయ్యి ఉంటే అందరికీ చాలా థ్యాంక్స్. అయిపోద్ది అనుకుంటున్నాను నేను. అండ్ మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. స్టార్టింగ్లో చెప్పలేదు, January 1st రోజు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ సాధించాలి, మీ విషెస్ అన్ని నెరవేరాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ 2026లో కూడా మన సైడ్ నుంచి ద బెస్ట్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అందులో నో డౌట్ క్వాలిటీ అలానే ఉంటుంది. అండ్ బెస్ట్ మీకు అర్థమయ్యేలా క్లియర్గా ప్రతి ఒక్కటి నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మన దగ్గర నుంచి కామెంట్ చేయండి. ఇంకంతే, ఈ స్టూడియో టూర్, బంగ్లా టూర్, హోమ్ టూర్ ఏమన్నా అనుకోండి. అండ్ ఇంకా అసలు రెంట్ ఎంతో చెప్పడం మర్చిపోయాయి కదా, మొత్తం 13,000 రెంట్. ఎక్కువ తక్కువ నాకు తెలీదు, మీరు చెప్పండి. ఇంకా ఏం చెప్పలేను నేను. 15,000 సబ్స్క్రైబర్స్ కానీ అయ్యి అందరికీ చాలా థ్యాంక్స్. మీ స్టార్టింగ్ నుంచే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మనం ఇంకా చాలా గ్రో అవ్వాలి. మీరు నా వెనక నుండి ఇప్పుడే చూస్తున్నాను నేను అసలు ఎలా గ్రో అవుతున్నాను అని. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అంతే, ఈ 2026లో కూడా మీరు అనుకున్నవన్నీ సాధించాలి. అంతే, నేను అదొకటే కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీ అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్.